ఐ సా ఇన్ దిస్ మినిస్ట్రీ వెన్ ఐ స్టార్టెడ్ ద లాస్ట్ చర్చ్, గాడ్ వాజ్ టీంలో ఉన్న వ్యక్తుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనానికి ఎలా ఉండిందంటే ఒక గొప్ప ప్యాలెస్ దగ్గర ఉన్నాం. దాని ముందు మేము వీఆర్ లైక్ వాచ్ గార్డ్స్ లాగా ఉన్నాం. దేవుని రాజ్యానికి సంబంధించిన వారుగా, దేవుని పక్షాన దేవుని సేవ చేయాల్సిన వారుగా నిల్చున్నాం. సడన్గా ఆ దర్శనంలో అనేక సర్పంలో సరసలాటుకు చేస్తాం చూసాం. ఆ దర్శనంలో మేము చూసింది ఏంటంటే, మేమందరం వెళ్ళి వి స్టార్టెడ్ అ రౌండ్, అందరూ ముందుకి రౌండ్ పక్కన రౌండ్గా సర్పాలను నరికేస్తా ఉన్నారు కత్తులు పెట్టి. కానీ సడన్గా దేవుడు అట్లా చూపిస్తూ ఒక మనిషి మొహం దగ్గరకు వచ్చి చూపించాడు. అంత టీంలో ఆ రోజు ఒక మనిషి ఎవరైతే అపవాది ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో ఆ ఒక్క వ్యక్తి పడ్డాడు. ఇమాజిన్ వీఆర్ ఆల్ అరౌండ్, చుట్టూ సర్పాలు ఉన్నాయి, వాడు పడ్డాడు. ఏమవుతాడు నెక్స్ట్? నువ్వు ముందుకు పోరాడుతున్నావు, ఒకటి పడిన దాన్ని బట్టి దూరి నీవి వెనక నుంచి కుట్టేస్తా ఉన్నాయి. ఆ కాషన్ చూసేటప్పుడు అప్పుడు ఆ వ్యక్తిని గద్దిస్తాము, పరిశుద్ధాత్మను బయలుపరిచి తెలియజేస్తున్నాడు. హీ కన్ఫెస్డ్. బట్ దెన్ నేను ఎప్పుడు అదే కాషన్ ఉంటా, నీ ఉన్న ఆర్మీ కరెక్ట్గా లేదనుకో, దాన్ని బట్టి నీ నాశనం వస్తుందేమో, జాగ్రత్త. కొంతమంది వారియర్స్ ఉంటారండి, కొంతమంది ఆర్మీ ఉంటారండి. కానీ మీ వారియర్స్ ఆర్మీ చూసినప్పుడు ఎప్పుడు చిన్నగా ఉంటారు, వారియర్స్ గ్రూప్ ఎప్పుడు చిన్నగా ఉంటుంది. కానీ వారియర్స్ గ్రూప్ చూసినప్పుడు ఎవ్రీబడి ఈజ్ సెన్సిటివ్, అలర్ట్, ఇన్ఫ్లుయెన్స్డ్. దావీదు వారియర్స్ గురించి మాట్లాడినప్పుడు దే వర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఒక్కొక్కడు ఒక్కొక్క రకం. దావీదు గొలియాతుని చంపాడని మనకందరూ బాగా తెలుసు. దావీదు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడంట, గొలియాతు లాంటి వాళ్ళని చాలామందిని చంపాడంట. అర్థమైందా? పేరు తెలిసిన వాళ్ళు చెప్పండి. బెనోనే. హీ వాజ్ వన్ గై హూ కిల్డ్ మెనీ పీపుల్. సో అలాంటి వారియర్స్ చాలామంది ఉన్నారు. బట్ దెన్ దావీదు టీం అని చెప్తాం. దావీదు కన్నా గొప్పగా పోరాడగలిగిన ఉన్నారు. దేవర్ ఆర్చరర్స్, దేవర్ మైటీ మెన్, దేవర్ ఫైటర్స్. బట్ దేవుడు వారిని పంపించి వారిని గ్రూప్, అందుకనే దేవుడు వాజ్ అన్బీటబుల్ టీమ్ ఛాంపియన్స్. వాళ్ళు దేవుడు ఆ రీతిగా సిద్ధపరిచాడు. సో అదే సమయంలో దావీదు వారికి అధిపతిగా ఉన్నాడంట, మెంటరింగ్ దెమ్, వాచింగ్ ఓవర్ దెమ్. సో ఐ ఆల్వేస్ ఫీల్ దిస్ రెస్పాన్సిబుల్. సేవ అన్నప్పుడు వీ హ్యావ్ టు రియల్లీ డూ ఇట్ కేర్ఫుల్.